దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుండి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. నిర్గమకాండము 40వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డు తెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసమునెదుట ధూమము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునెదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకము చేసినట్లు వారికిని అభిషేకము చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండుననెను. మోషే ఆ ప్రకారము చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండ బద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దాని పైని గుడారమును కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠము ఉంచెను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించి, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపమును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరము ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రణాళిక కొరకు దానిలో నీళ్లు పోసెను. ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళునప్పుడు ఎల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కనులు ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను.
రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, మహోన్నతుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, ఆది అంతంనే ఉన్న దేవ, అల్ఫా ఒమేగా అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములను బట్టి నీకు వందనాలయ్యి. జనవరి నెలంతా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. చివరి దినంలోకి ప్రవేశపెట్టారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ నెలంతా ప్రభా మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, మీరు ఇచ్చిన క్షమాపణ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా అపరాధములు, మా పాపంని రక్తంలో కడిగి శుద్ధీకరించండి. మా తలంపుల, ఆలోచనలు, చేతులు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు తెలిసి తెలియక చేసి ప్రతి అపరాధంని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా కుటుంబస్తుల పాపములు సైతం, దోషములను, అపరాధములను దయతో క్షమించండి ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చే భాగ్యమును దయచేయండి. కుటుంబాలుగా నిన్ను ఆరాధించే భాగ్యమును దయచేయండి. కుటుంబాల్లో ఏకాత్మ, ఏక మనస్సు ఉంచండి ప్రభా. ఎవరు అనారోగ్యంగా ఉన్నా, అవి మానసికమైన, శారీరకమైన, ఎవరి బలహీనత ఏదైనప్పటికీ వారి బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృప కలుగునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక, ప్రతి కుటుంబంలో నీ వెలుగు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యానికే వందనాలు, స్తోత్రాలు. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశాన్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక, నీ దయ దిగి వచ్చునుగాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక, నీ ముఖకాంతి ప్రకాశించబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపను విస్తరింపచేయండి. తెలివి, జ్ఞాన, వివేచనలు మీరు దయచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు ఇంకా అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులను లేపండి అయ్యా. కాపర్లను లేపండి ప్రభా. ప్రార్థించే ప్రార్థన వీరులను లేపండి. కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలను లేపండి అయ్యా. రోదన చేసే స్త్రీలను, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను అయ్యా మీరు లేపమని వేడుకుంటున్నాను ప్రభా. అయానికి వందనాలు. చిన్న బిడ్డ మొదలు వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి ప్రభా. అయానికి వందనాలు, స్తోత్రాలు. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దైవజనులపై నీ కృప కలుగును కాక, వారి రాకపోకలని కాపుదల, వారి కుటుంబాలకు నీ కాపుదల, భద్రత దయచేయండి. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. వారి ప్రార్థనకు జవాబు యేసు నామంలో వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిలవబడిన ప్రతి చోటని అగ్నితో అభిషేకించి వాడుకోండి అయ్యా తండ్రి. వాక్యమును బోధించే అనుకూల సమయములను, వాక్శక్తిని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి నాయన. నీ పత్రికలుగా మార్చండి, నీ సాక్షులుగా మార్చండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి కృపను దయచేయండి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి పరిశుద్ధాత్మను అయా వరమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా ప్రభా అర్జెంటీనా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అర్జెంటీనా దేశంపై నీ కృప కలుగునుగాక, అర్జెంటీనా ప్రజలపై నీ కృప కలుగునుగాక. అర్జెంటీనాలో ఉన్న నాయన పాపులేషన్ అంతటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అధికారుల్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. గొప్ప ఉజ్జీవాన్ని ప్రాంతంలో రగిలించండి, ఈ దేశంలో రగిలించండి. ఈ దేశంలో నాయన యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. నిశ్చయంగా నీ చిత్తం ఈ దేశం పక్షంగా నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ నాయన అయ్యా తండ్రి దేశంలో ఏలుబడి చేయకుండునుగాక అని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తమే అర్జెంటీనా దేశంలో జరుగునుగాక. రాజులను వాటి నాయన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృప కలుగునుగాక నాయన. అయా సమస్త మానవాళికి నీ కృప కలుగునుగాక. ఈ దేశంలో ఉన్న చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృప విస్తరించునుగాక. ఇంకనూ సువార్తందని గ్రామాలు, ప్రాంతాలు, ఈ పట్టణంలో, ఈ దేశంలో పట్టబడునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలోకి తేక దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించుము ప్రభా తండ్రి. ఎందుకంటే రాజ్యము, బలమును, మహిమయు నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.